బామ్మగారు, ఏమ్మా క్షేమంగా చేరారా? వచ్చేసాం బామ్మగారు. ఇప్పుడు హోటల్ రూమ్ లోనే ఉన్నాము. హోటల్ అదంతా బానే ఉంది కదా? అంతా బానే ఉంది, ఒక్క మీ మనవడు తప్ప. ఇక్కడికొచ్చినా సరే మూతి ఉమ్మని పెట్టుకుని ముడుచుకుని కూర్చున్నాడు. వాడి సంగతి తెలిసిందే కదమ్మా, వాడు ఆ మూడ్లోనే ఉంటాడు. కానీ నువ్వు వాడిని మూడ్ని మార్చాలి. నువ్వే ఏదో ఒకటి చేసి వాడిని దగ్గర చేసుకోమ్మా. తిరిగి వచ్చేసరికి మీరిద్దరూ ఒకటే రావాలి, అదే నా కోరిక. ఖచ్చితంగా బామ్మగారు, నా ప్రయత్నం నేను చేస్తాను కదా. సరేనమ్మా, జాగ్రత్త. అక్షిత భువన వెళ్లారు కదా, ఈ పాటికే వాళ్ళ మధ్య ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఉంటారే. చెప్పండి ఆంటీ. అక్షిత, ఏంటి పరిస్థితి? ఆ పల్లవి వాళ్ళున్న హోటల్లోనే దిగాం ఆంటీ. లక్కీగా దారిలో వాళ్ళకి మేమే లిఫ్ట్ ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళ పక్క రూమ్లోనే ఉన్నావాంటీ. రూమ్ పక్కనే ఉండడం కాదు, వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయండి. ఆ ప్రయత్నంలోనే ఉన్నామాంటీ. ఖచ్చితంగా చరణ్ని పల్లవిని విడగొట్టే తీరుతాం. విడగొట్టడం కాదు, ఆ పల్లవి తిరిగి రాకూడదు. దాన్ని ఏదో ఒకటి చేసి పడేయండి అక్కడే. సరే ఆంటీ, మీరు చెప్తున్నారుగా, ఉంటాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎన్నా సార్ హనీమూన్కి వచ్చి రూమ్లోనే కూర్చుంటారు? లేకపోతే బయటకు వచ్చి బెల్లి డాన్స్ చేయమంటావా? మీరు సింగింగ్ కూడా చేయొచ్చు, డాన్సింగ్ కూడా చేయొచ్చు, లేదనుకుంటే బయటకు వచ్చి సింగ్ చేసే వాళ్ళని చూసి ఎంజాయ్ కూడా చేయొచ్చు సారు. బయట క్యాంప్ ఫైర్ దా ఏర్పాటు చేశాం సార్. క్యాంప్ ఫైరా? ఆమా మేడం, ఈ హోటల్కి అందరూ కొత్త జంటలదా వస్తారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి హోటల్ తరఫు నుంచి కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. రండి, మీరు కూడా వచ్చి కొత్త ఎక్స్పీరియన్స్ దా ఎంజాయ్ చేయండి. శీఘ్రమా వచ్చేయండి సార్, శీఘ్రమా వచ్చేయండి మేడం. ఏవండి, వెళ్దాం పదండి. హే, అంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళు, నేను రాను. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చింది? హా? మంటేసుకొని చలి కాల్చుకోవడానికి మాత్రం కాదు. అంటే తలుపేసుకొని. ఏయ్, ఓకే ఓకే, వెళ్దామండి సరదాగా. బయట అట్మాస్ఫియర్ బాగుంది, చల్లగా ఉంది. అసలే క్యాంప్ ఫైర్ అంటున్నారు, ఎవరో పాటలు కూడా పాడతానంటున్నారు, అందరూ వస్తానంటున్నారు కదండి. వెళ్దామండి. నేను రానని చెప్తున్నాను కదా. అయితే రారా? రాను. కానీ నేను తీసుకెళ్తాను. ఏంటే బలవంతంగా లాక్కెళ్తావా? ఎత్తుకొని వెళ్తాను. నేను ఇక్కడి నుంచి ఎత్తుకొని తీసుకెళ్ళాను అనుకోండి, అక్కడున్న వాళ్ళందరూ మిమ్మల్ని చూసి నవ్వుతారు. చెప్పండి, వస్తారా ఎత్తుకుని వెళ్ళమంటారా? ఇదిదా ఫైర్ క్యాంప్ సార్, ఏం చెప్పండి రింగా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి? అందరూ జంటలుగా వస్తారు, మీరేమో ఒంటరిగా వస్తారు. హెల్ప్ వేణమా చెప్పండి మేడం. ఏం అవసరం లేదు, నీ పని చూసుకో. ఓకే. అక్షిత, ఆంటీ వీలైతే దీన్ని లేపేమని చెప్పింది కదా, ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. ఆల్రెడీ ప్లాన్తోనే వచ్చాను, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. జ్యూస్ తీసుకోండి మేడం. హలో, ఎక్స్క్యూజ్ మీ. తీసుకోండి మేడం. మాకే జ్యూస్ వద్దు, కానీ ఇదిగో ఈ డబ్బులు తీసుకొని మేము చెప్పిన పని చేయి. ఈ గ్లాస్ తీసుకెళ్ళి అదిగో అక్కడుంది కదా,
క్యాంప్ ఫైర్ దగ్గర ఆ అమ్మాయికి ఇవ్వు. అలాగే. వెళ్ళు. మేడం జ్యూస్ తీసుకోండి. సార్. హాయ్. హాయ్. ఏంటి మీరు కూడా హనీమూన్కి వచ్చారా? అవును. మరేంటి ఇద్దరు అలా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? అతనితోనే ప్రాబ్లం. అనవసరంగా వచ్చాను అతనితో. అదేంటి? లేకపోతే ఏంటి, ఇంత దూరం వచ్చాం, సరదాగా బయటికి వెళ్దాం, షాపింగ్కి వెళ్దాం అంటే ఓ చిరాకు పడుతున్నాడు. నాకు నచ్చలేదు. ఇంట్లో మా మమ్మీ డాడీ ఎప్పుడు నా మీద చిరాకు పడలేదు. ఇతనెవరు నా మీద చిరాకు పడ్డానికి? ఇంత చిన్న విషయానికా గొడవ పడుతుంది? చిన్న విషయం ఏంటి? నా మీద చిరాకు పడితే అది నాకు చాలా పెద్ద విషయం. చూడు, భార్యాభర్తలన్న తర్వాత గిల్లి గజ్జలు ఉండాలి. అర్థం పర్థం లేని ఇలాంటి గొడవలు ఉండకూడదు. నువ్వేదో షాపింగ్కి తీసుకెళ్ళమన్నావు, తనేదో చిరాకు పడ్డాడు. తను ఏ మూడ్లో ఉన్నాడో తెలీదు కదా. ఈ రోజు కాకపోతే రేపెళ్తావు. కానీ లైఫ్ లాంగ్ కలిసి బతకాల్సింది మీరిద్దరే కదా. ఇంత చిన్న విషయం కూడా అర్థం చేసుకోకుండా ఎలా గొడవ పడుతున్నారు? చూడండి, ఎంత మంచి అట్మాస్ఫియర్. ఇంత దూరం హనీమూన్కని వచ్చారు. ఈ చిన్న చిన్న విషయాలకి గొడవపడి మీ మూడ్ని, ఈ వెకేషన్ని పాడు చేసుకుంటారా? సరే, తప్పు తనదైనా పోనీ నువ్వే సారీ చెప్పు. నేనా? అవును. ఒక్క సారీ చెప్తే నష్టమేం లేదు కదా. కానీ నువ్వలా చెప్పడం వల్ల తన మూడు మారుతుంది. తను నీకు దగ్గర అవుతాడు. దానివల్లొచ్చే లాభమే ఎక్కువ కదా. మీ ఆనందం కోసం, మీరిద్దరూ ఆనందంగా హనీమూన్ని ఎంజాయ్ చేయడం కోసం ఒక్క సారీ ఖర్చు పెట్టినా తప్పులేదు. నీతులు ఉపదేశాలు తర్వాత, ముందా జ్యూస్ తాగువే. సరే. సారీ. దేనికి సారీ? ఇందాక నీతో గొడవ పడ్డాను కదా,